హలో డిఎస్సి ఫ్రెండ్స్, 19వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్లో మరి ఏమేం బిట్స్ ఇచ్చాడు, ఏ టాపిక్స్ టచ్ చేశాడు అనేది చూస్తున్నాం కదా. అలాగే సోషల్ సైన్స్ నుంచి 30 బిట్స్ వరకు మరి ఏ టాపిక్స్ టచ్ చేసి ఇచ్చాడు అనేది చూద్దాము. అలాగే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ షార్ట్స్ అయితే పెట్టడం జరిగింది, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చూద్దాం. సోషల్ నుంచి అయితే మనకి హసన్ కంగు ఎవరి యొక్క బిరుదని చెప్పి అడిగాడంట, అలావుద్దీన్ బహమన్ షా. నెక్స్ట్ ప్రాథమిక విధులు ఎక్కడి నుండి తీసుకోబడింది, రష్యా. నెక్స్ట్ ప్రధానమంత్రి రోజ్గార్ యోజనకు సంబంధించి అడిగాడంట. అలాగే అక్షాంశాల్లో సరైనది సరికాదని చెప్పి అక్షాంశాలకు సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చి అడిగాడంట. అలాగే వ్యవసాయానికి సంబంధించి లాడాంగ్ అనే వ్యవసాయం అనేది ఎక్కడ ప్రసిద్ధి చెందిందని అడిగాడంట, మలేషియా. నెక్స్ట్ అడవుల చట్టానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దానికి సంబంధించి ఒక బిట్ వచ్చిందంట. మహాజనపదాల నుంచి బాగా అనేది ఏంటి, ఎన్నో వంతు అనేది అడిగాడంట. అలాగే రాజ్యసభకు సంబంధించి మరి సరికానిది 4 స్టేట్మెంట్స్ ఇచ్చి సరికానిది ఏంటనేది అడిగాడంట. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది, వర్సెల్ సంధి. నెల్సన్ మండేలాకు నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది, 9th ఉంటుంది అనుకుంటా, మేబీ బిట్టు ఒకసారి చూసుకోండి. 1993 ఆర్ 1992 అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మొక్కలు సూది ఆకారంలో సూదిలా ఉండడానికి కారణం ఏంటని అడిగి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి సరైనది అడిగాడంట. ఇంకా మెథడాలజీ అయితే చాలా జనరల్గా అడిగాడంట, పర్టికులర్గా డైరెక్ట్ టాపిక్స్ ఏం కాదు. నెక్స్ట్ పొదుపు వల్ల ప్రయోజనం కాదని చెప్పి 3rd 4th నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. పోస్టల్ సర్వీస్కి సంబంధించి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ అవగాహనకు సంబంధించి ఒక బిట్ అయితే సోషల్ నుంచి రావడం జరిగిందంట. ఇంకా సైన్స్కి వచ్చేసి మనకి స్థిర నివాసాలు లేని జంతువులు ఏంటి అని అడిగారంట, కోతులు, ఏనుగులు అని సో ఆన్. నెక్స్ట్ క్వాషియోర్క లక్షణాలు ఏ లోపం వలన వస్తుందని అడిగారంట, ప్రోటీన్లు. పదార్థం ఇతరత్వం కలిగిన పాఠాలు, ఇతరత్వం కిందికి రాని పాఠం అడిగారంట, అంటే పదార్థం అనేది ఇతరత్వం లేని పాఠం ఏంటనేది అడిగారంట. అలాగే మెగ్నీషియం ప్లస్ కాపర్ సల్ఫేట్కి సంబంధించి అడుగుని ఏర్పడే అవక్షేపం ఏంటనేది అడిగారంట, ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ధ్వనికి సంబంధించి మరి ధ్వని తీవ్రత పెరిగే కొద్ది కంపన పరిమితి పెరగడం, అనులోమానుపాతం, ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడంట. చాలా కన్ఫ్యూజన్గా ఇచ్చాడంట. ధ్వనికి సంబంధించి, కంపన పరిమితికి సంబంధించి, పౌనపుణ్యకి సంబంధించి ప్రతి పేపర్ కూడా పేపర్ అయితే రిపీట్ అవుతుంది, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఎర్తింగ్ గురించి ఇచ్చాడంట, తటిద్వాహకం యొక్క పని ఏమిటి అనేది. మనకి ఉరుములు సంభవించినప్పుడు మనకిది యొక్క దాటిని మనకి ఆ యొక్క ఆవేశపూరిత కణాలను మనం ఏం చేస్తుంటుందంటే భూమికి ఎర్త్ చేయడం అనమాట. వ్యాధులు కారకాలకు సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు, మ్యాచింగ్ కానిది సరైనది. మొక్కల్లో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఏంటనేది అండకోసం సంబంధించాడంట. సంవాడికి సంబంధించి ఒక బిట్టు, వేగం కాలం గ్రాఫ్కి సంబంధించి ఒక బిట్ ఇచ్చాడంట. అలాగే మనకి జాతీయ విజ్ఞాన దినోత్సవం యొక్క 2025 థీమ్ అడిగాడంటే, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పరికల్పన సంబంధించి ఒక బిట్టు, సైన్స్లోనే NCF 2025కి TLM సంబంధించి ఒక బిట్ ఇచ్చారంట. ఇది ఫ్రెండ్స్ మెయిన్ సైన్స్ సోషల్ సంబంధించి కొన్ని అయితే టాపిక్స్ రిపీటెడ్గా వస్తాయి. వీలైతే రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. మరి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.